అందుకే లలితా సహస్రనామాల్లో కూడా గాయత్రి వ్యాహృతి సంధ్య అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణన చేస్తూ గాయత్రి రూపకంగా చేస్తున్నారు. సంధ్య అన్నారు. సంధ్య అంటే ఏమిటి? సంధ్య గాయత్రి తేడా లేదు అన్నారు. సమ్యక్ ధ్యానం, గొప్పగా ధ్యానము చేసేటువంటి కాలము స్థితిని సంధ్య అన్నారు. ఏ కాలంలో గొప్పగా ధ్యానం చేస్తే గొప్పగా శక్తి ఉంటుంది అన్నారు. చూడండి, వైద్యులు కూడా చెప్తారు, ఈ కాలంలో వాకింగ్ చేయండి, కొంచెం పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, శరీరం బాగా ఉంటుంది. కొంచెం చెప్తారా చెప్పరా టైమింగ్స్? అలాగే ఉపాసన కూడా మనం స్వీకరించడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది అంటే సంధి సమయం అనుకూలంగా ఉంటుంది. సంధి సమయం అంటే ఏమిటి అన్నారు? ఉదయము, రాత్రి పోయి ఉదయము ప్రారంభమయ్యేటువంటి డ్యూరేషన్, ఆ బిట్వీన్ టైం, దాన్నే సంధి సమయం. కాబట్టే సంధ్యా, దాన్నే ప్రాతకాల సంధ్య అన్నారు. అలాగే సాయంకాలం, పగలు పోయి రాత్రి ప్రారంభమయ్యేటువంటి సమయం ఉంటుందే, సాయం సంధ్య. అందుకోసమే సంధ్యా సమయానికి నియమం పెట్టింది శాస్త్రం. సంధ్యాకాలంలో భోజనం చేయకూడదు, సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఇవన్నీ ఎందుకు పెట్టినారు? ఆ కాలాన్ని నీవు లౌకికమైనటువంటి వ్యవహారికం చేయకుండా ఉపాసన కోసం, ధ్యానం కోసం, మంత్ర జపం కోసం ఉపయోగించరా అని చెప్పడమే దానిలో ఉన్న పరమార్థం. అందుకోసమే సంధ్యా సమయం గాయత్రి మంత్ర అనుష్ఠానానికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడ్డది. అందుకే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయాలి అంటే అన్ని మంత్రాల్లోకెల్లా చాలా గొప్పనైనటువంటి మంత్రం గాయత్రి. నా గాయత్ర్యాహ పరం మంత్రం నమాదు పరదైవతం అన్నది శాస్త్రం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు. నీవు శివ పంచాక్షరి తీసుకున్నా, నారాయణ ద్వాదశాక్షరి తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా మొట్టమొదలు గాయత్రి అనుష్ఠానం చేయకుంటే మిగతా మంత్రాలు కూడా పనిచేయవు. మూలం గాయత్రి. ఆ గాయత్రి స్వీకరించాలంటే దానికి కొంత వ్యవహారం ఉన్నది. యజ్ఞోపవీత సంస్కారం అనేటువంటిది ముఖ్యం. సంస్కారం లేనటువంటి శరీరంలోకి దివ్య శక్తులు ప్రవేశించవు.